మంగ్లీ కి ఒక పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. అదేందంటే సినిమా ఇండస్ట్రీ మంగ్లీని బహిష్కరించిందని చెప్తున్నారు. మంగ్లీ దగ్గర పాటలు పాడించుకోవడం గానీ, మంగ్లీ ఏదన్నా సినిమాలో ఛాన్స్ ఇవ్వడం గానీ చేయకూడదు. ఎందుకంటే మంగ్లీ కొన్ని సినిమాల్లో గూడా యాక్ట్ చేసింది. అలాగే ఆమె చాలా సినిమాల్లో పాటలు పాడింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మంగ్లీని బహిష్కరించింది అనే వార్త వైరల్ అవుతుంది. దీని నేపథ్యం ఏంటి? ఇలాగ అసలు సినిమా ఇండస్ట్రీ బహిష్కరించడం గానీ, లేదా సస్పెండ్ చేయడం గానీ చేయొచ్చా? ఇది లీగల్‌గా కరెక్టా? అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఏందంటే, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ సంపత్ నాయక్, ఆయన జనరల్ సెక్రటరీ. ఆయన నిన్న వెళ్లి మూవీ అసోసియేషన్‌లోను, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లోను మంగ్లీని బహిష్కరించాలి అని ఒక వినతి పత్రాన్ని సమర్పించాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మంగ్లీ రోలు ఉందని ఇప్పుడు రమావత్ మధు అలియాస్ మధు రాథోడ్, ఇతను ఇంకొంతమంది కలిసి, అంటే భరత్ చౌహాను, తర్వాత వాళ్ళ భార్య శైలజ చౌహాను, ఈ మధుకి బ్రదర్ వసయ్యే బాలాజీ నాయక్, ఇలాంటి వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ నమోదైనాయి. ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మధుని ఫ్రైడే అరెస్ట్ చేశారు. అంతకుముందు నల్గొండలో గుడిపల్లె పోలీసులు కూడా మధుని లాస్ట్ ఇయర్ అక్టోబరే అరెస్ట్ చేశారు. ఇదేమి కొత్త కేసు కాదు నిజానికి. బట్ ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు చొరవ వల్ల ఆయన బాధితులను తీసుకొని మీడియాతో సమావేశాలు ఏర్పాటు చేసి పోలీసుల దగ్గరికి తీసుకెళ్లడం, ఇవన్నీ చేయడం వల్లనే ఇది వైరల్ అయింది. దాని తర్వాత మంగ్లీ బాధితుల తరపున నిలబడి తన పేరు ఉపయోగించుకొని బాధితుల్ని 200 నుంచి 300 కోట్లు మోసం చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సింది పోయి, ఆమె తన ఇమేజ్కి భంగం కలిగిందని వాపోతూ ఎంతసేపటికి తన ఇమేజ్ అంటుంది. తన ఇమేజ్కి భంగం కలిగించింది సుబ్బారావు కాదు, లేకపోతే మీడియా కాదు. తన ఇమేజ్కి భంగం కలిగించింది ఎవరు? రమావత్ మధు, నేను ఇందాక చెప్పిన అక్యూజుడు, వీళ్ళు ప్రధానంగా చేశారు. చేసినప్పుడు ఆమె పోరాటం ఎవరి మీద ఉండాలి? వాళ్ళ మీద ఉండాలి. వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నా పేరు వాడుకున్నారు సార్ వీళ్ళు, నాకు సంబంధం లేదు, నాకు సంబంధం ఉన్నట్టుగా బాధితులు నమ్మించారు, నాతో ఫోటోలు దిగింది వాస్తవమే, నాతో ఉన్న వీడియోలు కూడా వాస్తవమే, నన్ను కలిశారు, మా ఇంటికి వచ్చారు. కానీ ఇలాగ చాలామంది వస్తుంటారు, నేను పబ్లిక్ ఫిగర్ కాబట్టి, నేను చాలామందికి నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చాలామంది ఇలాగ వస్తుంటారు, నాకు సంబంధం లేదు, నా పేరు వాడుకొని ఇంతమందిని మోసం చేశారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయండి అని ఆమె కేసు పెట్టాలి. అలాగే నా పేరు వాడుకొని మిమ్మల్ని మోసగించి మీ దగ్గర ఇంత డబ్బులు కాజేశారు కాబట్టి నేను మీకు అండగా ఉంటానని చెప్పాలి. అది వదిలేసి ఆమె ఎంతసేపటికి అడ్వకేట్ సుబ్బారావు, లేకపోతే బాధితుల తరపున గట్టిగా నిలబడి మాట్లాడుతున్న హేమకాంత్ రెడ్డి, వీళ్ళ మీద ఆమె పోరాటం చేస్తుంది. ఒక రకంగా బాధితుల మీదే బండలు వేస్తుంది. వాళ్ళు చాలా మంది బాధితులు కాదని కూడా మాట్లాడుతుంది. సో ఇదంతా కూడా క్లియర్గా మంగ్లీకి, అంటే ఈ ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని ఎలా డీల్ చేయాలి, తన పేరుతో చాలా మంది మోసాలు చేసినప్పుడు బాధితుల తరపున బాధితులు అడుగుతున్నారు, అమ్మ నువ్వు మోసం చేసావని మేము చెప్పట్లేదు, నువ్వు ఇన్వాల్వ్ అయినావని మేము చెప్పట్లేదు అని అడుగుతున్నప్పుడు ఆమె బాధితుల తరపున నిలబడకుండా బాధితుల మీదే బండలు వేయడం, బాధితుల తరపున నిలబడుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టి చివరికి తన పరపతి ఉపయోగించుకొని సజ్జనార్ని, డీజీపీ లాంటి వాళ్ళని కలవడం, ఇది చూస్తే ఆమె మీద కూడా అనుమానాలు అయితే చాలా మందికి వస్తున్నాయి. ఎక్కడ కూడా ఆమె మీద సింపతి రావట్లేదు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ కంప్లైంట్ ఇచ్చాడు. మామూలుగా మనం చూస్తే గతంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణ నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే, ఆరోపణ రావడంతోనే ఆయన్ను డ్యాన్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసేసింది. తర్వాత ఇంకా ఘోరమైన విషయం ఏమిందంటే, నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా సస్పెన్షన్లో పాజులో పెట్టేశారు, ఆయనకి ఇవ్వలేదు. అంటే ఆయనేమి